హలో స్టూడెంట్స్, ఈరోజు మనం మొబైల్ అండ్ పీసీ డివైస్ మేనేజ్మెంట్ గురించి కొన్ని బేసిక్స్ నేర్చుకుందాం. యునో, ఈ సింపుల్ టిప్స్తో మీ డివైసెస్ మీకు అనుకూలంగా పనిచేస్తాయి, నాట్ ది అదర్ వే రౌండ్. సో లెట్స్ జంప్ రైట్ ఇన్. చూడండి, ఈ సింపుల్ బేసిక్స్ తెలుసుకుంటే చాలు. మీ ఫోన్ అయినా మీ పీసీ అయినా అంతా మీ కంట్రోల్లోనే ఉంటుంది. ఎందుకంటే మనం టెక్నాలజీని వాడాలి, అది మనల్ని కాదు, రైట్? సో లెట్స్ టేక్ కంట్రోల్. ఓకే, సో ఫస్ట్ అప్, మొబైల్ ఫోన్స్. అసలు ఈ మొబైల్ ఫోన్ ఎలా పనిచేస్తుంది? ద మెయిన్ రీజన్ దాని ఆపరేటింగ్ సిస్టమ్, షార్ట్గా ఓఎస్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మీ ఫోన్కి ఒక బ్రెయిన్ లాంటిది అన్నమాట. సో మొబైల్ ఓఎస్లో మార్కెట్లో రెండు పెద్ద ప్లేయర్స్ ఉన్నాయి, అండ్ మీకు తెలిసిందే, ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్. ఆండ్రాయిడ్ చూసారంటే చాలా బ్రాండ్స్లో ఉంటుంది, శాంసంగ్, వన్ప్లస్, ఇలా చాలా. అండ్ దీనిలో మనం చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఐఓఎస్ విషయానికొస్తే అది కేవలం యాపిల్ డివైసెస్లో మాత్రమే ఉంటుంది. ఇదొక క్లోజ్డ్ ఈకోసిస్టమ్ అన్నమాట, కానీ ఇట్స్ హైలీ సెక్యూర్. మీరు ఎప్పుడైనా కొత్త ఫోన్ కొన్నప్పుడు గమనించారా? బాక్స్ ఓపెన్ చేయగానే అందులో కొన్ని యాప్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటాయి, కరెక్టా? వాటిని సిస్టమ్ యాప్స్ అంటారు. ఫోన్, మెసేజెస్, సెట్టింగ్స్, ఇలాంటి బేసిక్ ఫంక్షన్స్ కోసం ఇవి అబ్సల్యూట్లీ అవసరం. ఆల్రైట్, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇప్పుడు మనం మీ ఫోన్లో ఉన్న డేటాని ఎలా మేనేజ్ చేయాలి అండ్ ఇంకా ఇంపార్టెంట్గా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. థింక్ ఆఫ్ ఇట్ లైక్ యువర్ డిజిటల్ క్లాజెట్ అండ్, ఆఫ్ కోర్స్, యువర్ డిజిటల్ షీల్డ్. సో మీ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి? ఫస్ట్, అన్ని యాప్స్, ఫోటోస్ అన్నీ ఇంటర్నల్ స్టోరేజ్లో సేవ్ అవుతాయి. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఎక్స్ట్రా స్పేస్ కోసం మనం SD కార్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా క్యాష్ అనే పదం విన్నారా? అవి టెంపరరీ ఫైల్స్ అన్నమాట. యాప్స్ ఫాస్ట్గా ఓపెన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. కానీ టైంతో పాటు ఈ క్యాష్ పెరిగిపోయి ఫోన్ని స్లో చేసేయొచ్చు. అందుకే అప్పుడప్పుడు క్యాష్ క్లియర్ చేస్తుంటే మీ ఫోన్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ కొంత స్పేస్ కూడా ఫ్రీ అవుతుంది. సింపుల్ ట్రిక్. ఓకే, మీ డేటా సెక్యూరిటీ విషయంలో ఈ ఫీచర్స్ని కంపల్సరీగా వాడాలి. ఫస్ట్, యాప్ పర్మిషన్స్. ప్రతి యాప్కి కెమెరా, మైక్ యాక్సెస్ ఇవ్వకండి, చెక్ చేసుకోండి. డెఫినెట్గా స్క్రీన్ లాక్ పెట్టుకోండి, అది పిన్, ఫింగర్ ప్రింట్ ఆర్ ఫేస్ అన్లాక్ ఏదైనా సరే. ఇంకా ఎన్క్రిప్షన్, ఇది మీ డేటాని స్క్రాంబుల్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది, సో ఎవరూ చూడలేరు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫైండ్ మై డివైస్. మీ ఫోన్ ఎక్కడైనా పోయినా దీనితో లొకేట్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు ఆర్ డేటాని ఇరేజ్ చేసేయొచ్చు. వెరీ యూస్ఫుల్. ఓకే, సో మీ ఫోన్ని లాంగ్ టర్మ్లో హెల్దీగా ఉంచుకోవడానికి రెగ్యులర్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం రెండు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం, బ్యాకప్స్ అండ్ అప్డేట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, ప్లీజ్ వినండి. మీ డేటా అంటే మీ కాంటాక్ట్స్, మీ ఫోటోస్ ఏవీ మిస్ అవ్వకూడదనుకుంటే రెగ్యులర్గా బ్యాకప్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఆండ్రాయిడ్ యూజర్స్ గూగుల్ బ్యాకప్ యూజ్ చేయొచ్చు, అండ్ ఐఓఎస్ యూజర్స్కి ఐక్లౌడ్ బ్యాకప్ ఉంటుంది. రిమెంబర్, మీ డేటా ఇస్ ప్రెషస్. మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు ఈ అప్డేట్స్ ఎందుకు వస్తాయని? వెల్, రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఓఎస్ అప్డేట్స్. ఇవి మీ ఫోన్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ని, సెక్యూరిటీని ఇంప్రూవ్ చేస్తాయి అండ్ కొన్నిసార్లు కొత్త ఫీచర్స్ కూడా యాడ్ అవుతాయి. రెండోది యాప్ అప్డేట్స్. ఇవి స్పెసిఫిక్ యాప్లో ఉన్న బగ్స్ని ఫిక్స్ చేసి దాని ఫంక్షనాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. సో నెక్స్ట్ టైం అప్డేట్ నోటిఫికేషన్ వస్తే ఇగ్నోర్ చేయకండి. ఆల్రైట్, సో అంతవరకు మొబైల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు లెట్స్ షిఫ్ట్ అవర్ ఫోకస్ టు పీసీస్. పీసీలో పవర్ని ఎలా స్మార్ట్లీ మేనేజ్ చేయాలో చూద్దాం. ఇది మీ ల్యాప్టాప్ బ్యాటరీ లైఫ్కి చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అసలు ఈ స్లీప్ మోడ్కి, హైబర్నేట్ మోడ్కి తేడా ఏంటి అని? చాలా సింపుల్. స్లీప్ మోడ్ అంటే అది ఒక లో పవర్ మోడ్, జస్ట్ మీరు బ్రేక్ నుంచి వచ్చినప్పుడు క్విక్గా రెజ్యూమ్ చేయడానికి. కానీ హైబర్నేట్లో మీరు చేస్తున్న పని అంతా హార్డ్ డిస్క్లో సేవ్ అయ్యి పీసీ కంప్లీట్లీ పవర్ ఆఫ్ అవుతుంది. సో ఇది అసలు పవర్ యూస్ చేయదు. ఇంకా కొన్ని సింపుల్ బట్ ఇంపార్టెంట్ హ్యాబిట్స్. మీ పీసీని ఎప్పుడూ ప్రాపర్గా షట్డౌన్ చేయండి. సడన్గా పవర్ బటన్ ఆఫ్ చేస్తే డేటా కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ల్యాప్టాప్ బ్యాటరీ కేర్ కోసం దాన్ని ఎప్పుడూ ఫుల్గా డిశ్చార్జ్ చేయకండి అండ్ ల్యాప్టాప్ హీట్ అవ్వకుండా కూల్గా ఉంచడానికి ట్రై చేయండి. ఇది బ్యాటరీ లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం విండోస్లో ఉన్న రెండు చాలా పవర్ఫుల్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవంటే డివైస్ మేనేజర్ అండ్ టాస్క్ మేనేజర్. ఇవి పీసీలోన ఏం జరుగుతుందో మనకి క్లియర్గా చెప్తాయి, లైక్ గోయింగ్ అండర్ ద హుడ్ ఆఫ్ యువర్ కార్. సో ఫస్ట్, డివైస్ మేనేజర్. దీనిని మీ పీసీ యొక్క హార్డ్వేర్ హబ్ అనుకోవచ్చు. అంటే మీ కంప్యూటర్కి కనెక్ట్ అయిన అన్ని ఫిజికల్ పార్ట్స్, CPU, GPU, USB డివైసెస్ అన్నీ ఇక్కడ ఒక లిస్ట్లో కనిపిస్తాయి. వాటి డ్రైవర్స్ని కూడా మనం ఇక్కడే మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ అండి నా ఫేవరెట్, టాస్క్ మేనేజర్. ఇది మీ పీసీకి మిషన్ కంట్రోల్ లాంటిది.
ఏమైనా యాప్ హ్యాంగ్ అయినా లేదా మీ పీసీ ఎందుకు స్లోగా ఉంది అనిపించినా వెంటనే టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి చెక్ చేయొచ్చు. ఏ యాప్స్ రన్ అవుతున్నాయి, ఎంత CPU ఆర్ ర్యామ్ యూజ్ చేస్తున్నాయి అంత క్లియర్గా చూపిస్తుంది. Alright, we're almost at the end. Finally, మీ PC healthని ఇంకా బాగా చూసుకోవడానికి ఇంకొన్ని tools ఉన్నాయి. Let's call them a checkup kit for your PC. ఫస్ట్ టూల్ వాచీ రిలయబిలిటీ మానిటర్. ఇది మీ సిస్టమ్ స్టెబిలిటీని ట్రాక్ చేస్తుంది. అంటే ఏమైనా ఎర్రర్స్ ఆర్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతుంటే దాని హిస్టరీని మనం ఇక్కడ చూడొచ్చు. చాలా హెల్ప్ఫుల్ టూల్ ఇది. నెక్స్ట్, ఆఫ్ కోర్స్, విండోస్ సెక్యూరిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్బిల్ట్ టూల్ మీ పీసీని మాల్వేర్, వైరసెస్ అండ్ ఇతర ఆన్లైన్ థ్రెట్స్ నుంచి కాన్స్టెంట్లీ ప్రొటెక్ట్ చేస్తుంటుంది. సో మేక్ ష్యూర్ ఇది ఎప్పుడూ ఆన్లోనే ఉండాలి. అండ్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే, స్టోరేజ్ సెన్స్. ఇది ఒక చాలా స్మార్ట్ టూల్. ఇది ఆటోమేటిక్గా మీ కంప్యూటర్లో ఉన్న టెంపరరీ ఫైల్స్, రీసైకిల్ బిన్లో ఉన్న ఫైల్స్ని అన్నీ క్లీనప్ చేస్తుంది. సో మీరు మాన్యువల్గా చేసే పని తగ్గిపోతుంది అండ్ మీ స్టోరేజ్ కూడా క్లీన్గా ఉంటుంది. సో ఈరోజు మనం చాలా టూల్స్ చూసాం కదా. సో నా క్వశ్చన్ మీకేంటంటే, మొబైల్లో ఆర్ పీసీలో మీరు ఫస్ట్ ఏది ట్రై చేద్దామనుకుంటున్నారు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఆల్రైట్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.